విటమిన్స్. విటమిన్స్ అంటే ఏంటి అసలు? దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ నార్మల్ మెటబాలిజం, గ్రోత్ అండ్ సౌండ్ హెల్త్. సో ఇది నార్మల్ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది, గ్రోత్ ఎదగడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత సౌండ్ హెల్త్ అంటే మనకి ఎవరికైనా ఇప్పుడు మంచి హెల్త్ ఉందనుకోండి, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటే దాన్ని సౌండ్ హెల్త్ అంటారు అనమాట. సో నార్మల్గా మనకు చెప్పాలంటే సౌండ్ పార్టీ అంటారు. సౌండ్ పార్టీ అంటే ఏంటి? బాగా ఉన్నవాళ్ళని కదా. సేమ్ హెల్త్లో కూడా సౌండ్ హెల్త్ అంటే మంచిగా హెల్తీగా ఉన్నవాళ్ళని అర్థం. సో ఇక్కడ రకరకాలైన విటమిన్స్ అనేవి మన బాడీకి ఎప్పుడూ కూడా హెల్ప్ చేస్తూనే ఉంటాయి. ఒక్కొక్క విటమిన్ ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. సో ఒక స్టోరీలో అనుకుంటే ఈ విటమిన్స్ అన్నిటిని, ఫస్ట్ విటమిన్ ఏ దగ్గరికి వెళ్తే కింగ్ ఆఫ్ ఐసైట్. మన కళ్ళు బాగా కనిపించాలంటే విటమిన్ ఏ ఉండాలి. సో దానివల్ల మనకి ఏం హెల్ప్ అవుతుంది? హ్యావ్ బ్రైట్ అండ్ క్లియర్ ఐస్. మంచిగా కళ్ళు కనిపిస్తుంది అంటే వాడికి విటమిన్ ఏ బాగుందని. తర్వాత విటమిన్ డి. ఇక్కడ సన్ హీరో అన్నారు. సో సన్ నుంచి మనకి ఈ విటమిన్ డి అనేది మ్యాక్సిమం వస్తుంది. సో ఎవరికైనా బాగాలేదు అంటే విటమిన్ డి లోపం ఉందంటే ఏమంటారు? ఎర్లీ మార్నింగ్ 5 కానీ 5 to 6 లోపు ఆ టైంలో సూర్యుడికి ఎదురుగా కూర్చోండి అని అంటారు. సో విటమిన్ డి ఆటోమేటిక్గా బాడీకి అబ్జర్వ్ చేసుకునే ఒక శక్తి ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. విటమిన్ ఈ ప్రొటెక్టర్. సో మన స్కిన్ని కాపాడే రక్షణాదారుడు అనమాట ఈ విటమిన్ ఈ. స్కిన్ సాఫ్ట్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి విటమిన్ ఈ. నెక్స్ట్ కమ్ టు విటమిన్ బి ఫ్యామిలీ. బి ఫ్యామిలీలో మనకి చూడండి B1, B6 అండ్ B12. సో 3 ఉన్నాయి ఏకంగా బి మీదే. B1 ఏం చేస్తుందంటే ఫుడ్ నుంచి ఎనర్జీని మనకి ఇస్తుంది అనమాట. మనకి B6 ఏం చేస్తుందంటే మనకి నర్వ్స్, బ్రెయిన్ కూడా చక్కగా హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. B12 ఏమో ఆర్బీసీస్ బాగుండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, సో అవి హెల్తీగా తయారవడానికి మనకు బాగా హెల్ప్ చేస్తుంది. సో రెడ్ బ్లడ్ సెల్స్ కనుక సరిగ్గా ఉండకపోతే ఏంటి? బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎనిమిక్ అని, చాలా సికిల్ సెల్ ఎనిమియా అని చాలా ఉన్నాయి. సో బాడీలో మనకు మంచిగా రెడ్ బ్లడ్ సెల్స్ అవి బాగున్నాయంటే B12 హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ విటమిన్ సి. ఇది మన బాడీకి బాడీ గార్డ్ లాగా. ఇది ఏం చేస్తుంది? జర్మ్స్కి అండ్ ఇన్ఫెక్షన్స్కి అగెనిస్ట్గా ఫైట్ చేసి మన స్కిన్ని కాపాడుతూ ఉంటుంది విటమిన్ సి. అండ్ విటమిన్ కే, డాక్టర్ ఆఫ్ బ్లడ్ అని చెప్పారు దీన్ని. ఎందుకు? ఇది ఫస్ట్ ఏంటంటే ఒక దగ్గర గాయమైంది అనుకోండి, వెంటనే అక్కడికి వచ్చేసి బ్లీడింగ్ అనేది ఆపేసి, ఎక్కువ రక్తం బయటికి పోకుండా అక్కడ అంతా కూడా కట్టులా కట్టేసి బయటికి పోనివ్వకుండా రక్తాన్ని ఆపేసి అక్కడ మనకి అంతా హీల్ చేస్తుంది అనమాట. సో బాడీలో ఆటోమేటిక్గా జరిగే మెకానిజం దీనివల్ల హెల్ప్ అవుతుంది. సో అందుకే దీన్ని డాక్టర్ ఆఫ్ బ్లడ్ అన్నారు. సో ఇది ఉండడం వల్ల మన అందరికీ ఎంత హెల్ప్ అవుతుంది. ఇన్ని విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మన బాడీ అంత హెల్తీగా సూపర్గా ఉంటుంది.